బ్యాంకాక్ అనగానే చాలా మంది మసాజెస్ ఫేమస్ అని అవునండి మాట్లాడుకుంటారు, మూవీస్లలో కూడా చూపిస్తూ ఎస్ ఉంటారు. కరెక్ట్ అండి. కానీ హెల్త్ కి మసాజ్ Yes. అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అవునండి. చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉంటాం, Yes. చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా అవును మర్దనా చేసి పిల్లలకి, స్నానం అవును. చేయించడం, అది అంటే హెల్త్ కి మంచిదని. ఎస్ సో అక్కడ మన చాలా మంది వెళ్తూ ఉంటారు కదా, అవునండి. సో మనకి హెల్త్ కి మంచిగా అయ్యే మసాజెస్ కూడా ఉంటూ ఎస్ ఉంటాయి. చాలా ఫేమస్ అండి. థాయ్ మసాజ్ అంటేనే వరల్డ్ వైడ్ ఫేమస్. అంత చక్కగా వాళ్ళు మసాజ్ చేస్తారు. మనకి హెడ్ దగ్గర నుంచి కింద టో వరకు కూడా రకరకాల మసాజులు ఉంటాయి. మనకి ఏదైనా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం పెట్టిన కూడా వాళ్ళు మనం చేసుకోవచ్చు. దానికి మనకి హెడ్ మసాజ్ ఉంటుంది, షోల్డర్ మసాజ్ ఉంటుంది, తర్వాత మనకి మన లెగ్స్ మసాజ్ ఉంటుంది. అలాగా ప్లస్ ట్రెడిషనల్గా అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ. అదే ఎందుకంటే ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా లేడీస్ చేయించుకోవచ్చు, పిల్లలు చేయించుకోవచ్చు, జెంట్స్ చేయించుకోవచ్చు. ఓకే. ట్రెడిషనల్ మసాజ్ విత్ ద డిఫరెంట్ అంటే ఆయిల్, వితౌట్ ఆయిల్ అన్నీ ఉంటాయి. అన్నీ చక్కగా చేస్తారు. మీరు అన్నట్టు చాలా హెల్దీనెస్ వస్తుందండి, ఆ రిజనరేట్ అవుతుంది బాడీ అంతా కూడా. ఎప్పుడో చిన్నప్పుడు చేయించుకునేది మళ్ళీ పెద్ద అయిన తర్వాత అంతా ఎస్ 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 చాలా రెజ్యునేట్ అవుతుంది. అందువల్ల అంటే దానికోసం కూడా వెళ్తారు, ఒక పూట దానికి కేటాయిస్తారు. వెళ్ళిన మా కస్టమర్స్ అందరూ ఒక పూట దానికి కేటాయిస్తారు. దాన్ని కూడా మన గైడ్ అండ్ టూర్ మేనేజర్ గైడెన్స్ ఇస్తారండి. యాక్చువల్గా మనం ఎందుకు చెబుతున్నామంటే ఈ గ్రూప్ డిపార్చర్స్ అనేది ఎవ్రీ మంత్ ఉంటుంది. ఎవ్రీ మంత్ 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఉంటారు. ఆ 30-40 మెంబర్స్కి వరకు మనము సేమ్ రేట్ అప్లికబుల్ అవుతుందండి. సో తర్వాత వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇన్ కేస్ ఫ్లైట్ రేట్స్ కనుక సేమ్ రేట్లో అవైలబుల్ ఉంటే అదే రేట్కి మనం తీసుకొని వెళ్తాం. లేదు ఫ్లైట్ కాస్ట్ పెరిగితే అంతవరకు మన కస్టమర్కి చెప్తాం ఇది ఫ్లైట్ రేట్ పెరిగిందని ఇంత డిఫరెన్స్ వచ్చి రావచ్చు. అలా మీరు అన్నట్టు కస్టమైజ్ ప్యాకేజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ ప్యాకేజ్ 3 nights 4 days చేసుకోవచ్చు. లేదు ఓన్లీ బ్యాంకాక్లోనే 3 nights ఉండొచ్చు, లేదు ఓన్లీ బ్యాంకాక్లో పటాయాలోనే 3 nights ఉండొచ్చు, లేదు 4 nights మేము పటాయాలో ఉన్నా కూడా మేము చక్కగా అరేంజ్ చేసి ఇస్తాం. మనకి గ్రూప్ టూర్ ఎట్లాగైతే మనం అరేంజ్ చేస్తాం అట్లానే కస్టమైజ్ టూర్స్ కూడా అరేంజ్ చేసి ఇస్తాము. ఒక పర్సన్ కంటిన్యూగా వాళ్ళతో ఫాలోఅప్లో ఉంటారు. వాళ్ళు ఫ్లైట్ దిగారా, వీసా అయిపోయిందా, తర్వాత మీ వెహికల్ దగ్గర చేరుకున్నారా, పటాయా వెళ్ళారని ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చెప్పాను కనుక లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది వీళ్ళకి, ఎవరైతే ఈ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి తెలియదు అనమాట. అందుకని మన పర్సన్ ఇక్కడి నుంచి ఒక పర్సన్ బ్యాంకాక్లో ఉంటారు. వాళ్ళు కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు కస్టమర్ని మనము పలకరిస్తూ ఉంటాము. వెళ్ళారా లేరా, ఏం చేశారు, ఎలా ఉందని రెగ్యులర్ కంటిన్యూ మానిటరింగ్ ఉంటుందండి. అందువల్ల గ్రూప్ టూర్ ఎట్లయితే చేసుకున్నా కస్టమర్ టూర్ అట్లానే చేసుకొని రావచ్చండి.